అమ్మ అయితే పంతం పట్టి నన్ను అక్షయ్గా మార్చుకుంది, కానీ నేను మరికొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తోంది. అది అమ్మకు అర్థమయ్యేలా చెప్పు తల్లి. నువ్వు మళ్ళీ నా గురించి ఆలోచించి అటువంటి నిర్ణయాలన్నీ తీసుకోకూడదని రాత్రి నీతో ప్రమాణం చేయించుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకిచ్చిన మాటను మర్చిపోకు, నాకు దూరం అయిపోకు. ఇంతకాలం అందరి ముందు ఉండే అజ్ఞాతవాసం చేసింది చాలు. నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఇంతకాలం ప్రాణం బిగపట్టుకుని నిలుపుకున్నాను. ఇక మీదట అంత ధైర్యం, అంత ఓపిక నాకు లేవు. నువ్వు నా కళ్ళ ముందుంటే ఆ ఆనందంతో నా వంతు ప్రయత్నాలను చేసి మాయా అసలు రూపం బయటపెట్టి పెళ్లిని ఆపుతాను. అత్తయ్య, ఏంటమ్మా? అవని ఇంకా రాలేదు. మన చెడుని కోరుకునేవారు మనకి దూరంగా ఉండడమే మంచిది. వారి రాక గురించి మనం ఎదురు చూడకూడదు. కానీ తన రాక మనకు అవసరం కదా. పెళ్లిలో తన మెడ నుంచి మంగళసూత్రం తీసిన తర్వాతే కదా శ్రీకర్ నాకు మంగళసూత్రాలు కడతాడు. మన ఒప్పందం అదే కదా. చివరి నిమిషంలో రాకుండా ఆగిపోతే మనకి ఇబ్బంది కదా. తను ఏ నిర్ణయం తీసుకుందో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. సరేనమ్మా. నీడలో ఉన్నంతసేపు బాధ్యతల గురించి, చదువు అయ్యేంత వరకు సమాజం గురించి, కష్టం వచ్చేంత వరకు జీవితం గురించి తెలీదన్నట్టు అవని పూర్తిగా దూరం అయ్యేంత వరకు నీకు బంధం గురించి తెలీదు. బాధలు బ్రతకనివ్వవు, బాధ్యతలు చావనివ్వవు అన్నట్టుంది నాన్న నా పరిస్థితి. ఏం చేయమంటావు? అయినా చేయడానికి నా చేతిలో ఏముంది? అవనికి అమ్మకి మధ్య గత కొంతకాలంగా నలిగిపోతుండటం నువ్వు చూస్తున్నదే కదా. చెప్పండి అత్తగారు. నన్నలా పిలిచే అర్హత నీకు మరో 2 రోజులే. అయ్యో అత్తా, అలా అని నువ్వు అనుకుంటే ఎలా చెప్పు? ఎందుకు చేశానంటే, చెప్పు చెప్పు. నువ్వు చేసుండవు, ఆ మాయలది చెయ్యమనుంటుంది. ఎల్లుండే పెళ్లి. తెలుసుగా. నువ్వు మాటిచ్చిన ప్రకారం అమ్మవారిని ముక్కు పుడకని తీసుకుని రావాలి. గుర్తుంది కదా? ష్యూర్ ష్యూర్. అంతేకాదు, అందరి సమక్షంలో మంగళసూత్రాల్ని తీసేయాలి. మాట్లాడవేంటి? మాట తప్పుదామని అనుకుంటున్నావా? నీలాగా మాట తప్పడం నాకు రాదత్తా. ఏయ్, వెయిట్ అత్తా, వెయిట్. మంగళసూత్రాలను నేను తీసేదెప్పుడు? నేను ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడు కాదు కదా. పెళ్లికి ఇంకా ఎన్నో గంటలు, 100 నిమిషాలు, 1000 సెకండ్లు ఉన్నాయి. ఇలాంటి గారడి మాటలు చెప్పి తప్పించుకుందామని అనుకుంటున్నావేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పెళ్లిని ఆపలేవు. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. నేనైతే ఖచ్చితంగా వస్తాను. ఓకేనా? బాయ్ అత్తా. ఇంకా దాని ధైర్యం ఏంటో. మెడలోని తాళేవేదా? ఇక్కడ అర్చన అక్షయ్గా మారిందన్న సంగతి ఇంకా వాళ్ళకి తెలీదు. నా బిడ్డతో సహా వెళ్తాను. అందరూ అవాక్కవుతారు. ఏంటమ్మా
నేను నీ చెంతకు వచ్చానని నీ చింత తీరిపోయింది, కానీ నానమ్మ వాళ్లకు నా గురించి తెలిస్తే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. కొత్తగా మొదలయ్యేదేముందమ్మా? ఎప్పటినుంచో రావణ కాష్టంలా రగులుతూ ఉన్నవే కదా. నన్ను వాళ్ళ ముందుకు తీసుకొని వెళ్ళకు, నువ్వు ఇబ్బంది పడకు. నేను అర్చనగా ఉన్నప్పుడు నా వల్ల గొడవలు వచ్చింది చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఈ రూపం నీ పాలిట శాపం అవుతుంది. ఈ రూపం అంటే నాకు ప్రాణమమ్మా. నేను ప్రాణం పోసిన రూపమమ్మా. ఇది వరమే గాని శాపం ఎందుకు అవుతుంది? నువ్వు ఎప్పుడెప్పుడు నా ముందుకు వస్తావా, అందరికీ గర్వంగా చూపించుకుంటానా అని నేను ఎదురు చూస్తుంటే నువ్వు వద్దంటావేంటమ్మా? నీ గురించి కుటుంబంతో ఏంటమ్మా, ప్రపంచంతోనే పోరాడతాను. నిన్ను వాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఎలా తీసుకువెళ్లాలో నాకు తెలుసు. ఘట్టమనేని వంశంలో వేదవతి తర్వాత అటువంటి మహత్తరమైన జాతకంతో పుట్టిన కారణ జన్మరాలివమ్మా నువ్వు. నీ రాక శత్రువులకొక హెచ్చరిక. ముందు మనం అమ్మవార్లకు సంబంధించిన ఆభరణాలని సంపాదించుకుందాం. అప్పుడు అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది, మనకంతా మంచి జరుగుతుంది. నువ్వు నా గురించి ఆలోచించుకో. తొందరగా బయలుదేరదాం, పదా రా. మాయా కాపలాగా ఉంచిన ఆ మాయలగాడు ఏమయ్యాడు? చాలాసేపటి నుంచి కనిపించడం లేదు. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? మాయకి వివాహం జరిగేంత వరకు తనకు ఏ దిక్కు నుంచి ఎటువంటి ఆటంకం రాకుండా నేను శక్తివంతమైన పూజలు చేస్తూనే ఉంటాను. కాపాలికామాత, మాయని కరుణించు. కార్యసాధన కొరకు నువ్వు నియమించుకున్న కారణ జన్మురాలిని అనుగ్రహించు. చివరి ఘట్టం దగ్గరకు చేరుకున్న నీ భక్తురాలిని కటాక్షించు. ఈ విధంగా బందీలమైపోతామని అస్సలు అనుకోలేదు. అడవిలో దొరికిన అమాయకపు పసికోన కదా అని తెచ్చుకుని ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నాం. చివరికి మనకి మనింట్లోనే ఇలాంటి గతి పట్టించింది.